ఈరోజు ఉదయాన్నే పెద్ద ప్రమాదం జరిగినంత పని జరిగిందనమాట. మనం లేట్‌గా లేచి ఉదయాన్నే గబగబా స్నానం చేసేద్దామని బాత్రూంలోకి దూరిపోతూ ఉంటాం కదా! చూడండి ఈరోజైతే ఉదయాన్నే మా పిల్లలు స్నానంకి వెళ్ళేటప్పుడు వాటర్ ఆన్ చేద్దాం కదని వెళ్ళేసరికి జస్ట్ టాపు షాక్ కొట్టినట్టు అయిందనమాట. ఒక్కొక్కసారి అలానే అవుతదిలే అనేసి మళ్ళీ పట్టుకునేసరికి జమ్మని చెయ్యంతా లాగింది. ఇంక నేను టెస్టర్‌తో టెస్ట్ చేద్దాం కదా! అంటే చూసారా టెస్టర్‌లో లైట్ ఎంత చక్కగా నీట్‌గా ఎలిగిపోతుందో దగదగా. అంటే కరెంట్ ఫుల్‌గా పాస్ అవుతుందనమాట. ఇంకా తడి చేతులతో పట్టుకుంటే అంతే సంగతులు. నాకైతే అంత ప్రమాదంగా భయమనిపించింది. పిల్లలు వెళ్తే ఎంత ప్రమాదం జరిగేదని. మొత్తం బాత్రూమ్‌లో ట్యాప్సు, షవరు, ఇంకా గీజర్ ఉండే ప్లేసు, ఆ గోడ అవన్నీ గూడా షాక్ కొడుతున్నాయి. ఇంకా పొరపాటున ఎవరైనా వెళ్తారనేసి బాత్రూమ్‌కైతే తాళం వేసాననమాట. మీరు గూడా కొంచెం ఉదయాన్నే లేచేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అలానే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మా అపార్ట్మెంట్‌లో ఒకళ్ళ బాత్రూమ్‌లో గీజర్ పాడైపోయిందంట. అయితే ఆ గీజర్ పాడైపోవడం వల్ల ఆ షాక్ అన్ని ఇళ్లల్లోకి వస్తుందనమాట. మేము మెయిన్ ఆపినా కూడా పాస్ అవుతుంది కరెంటు. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి.